కొనసాగిస్తాం అమర్నాథ్ ఆశయాలను. జోహార్ అమర్నాథ్ గౌడ్, జోహార్ అమర్నాథ్ గౌడ్, జోహార్ అమర్నాథ్ గౌడ్. అన్యాయం జరిగింది, సోదరికి అన్యాయం జరిగిందనే విషయం మీద అనేక సందర్భాల్లో దూర ప్రాంతంలో ఉండి కూడా ఈ ఉద్యమాన్ని టేకప్ చేసి ఈ మహోద్యమంగా మార్చిన సోదరులు ఆంధ్రప్రదేశ్ గౌడ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు యామ మురళీ గౌడ్ గారిని మాట్లాడవలసింది. అమర్నాథ్ గౌడ్, జోహార్ సర్దార్ అమర్నాథ్ గౌడ్, జోహార్ సర్దార్ అమర్నాథ్ గౌడ్, గట్టిగా జోహార్ సర్దార్ అమర్నాథ్ గౌడ్. ముందుగా ఈరోజు ఈ ఊరికి ఇలా రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన అంశం. అయినా కానీ ఆ బాలుడు చూపిన తెగువ, ఆత్మగౌరవం కోసం పోరాడిన విధానం యావత్తు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కదిలించేసినటువంటి ఘటన ఇది. ఇప్పుడు ముందు మాట్లాడేటప్పుడు మనం స్లోగన్ ఇచ్చాం, సర్దార్ అమర్నాథ్ గౌడ్ అని. సర్దార్ అంటే దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని, సర్దార్ గౌతు లచ్చన్న గారిని పిలుస్తారు. తర్వాత ఆ బిరుదుకి ఎందుకు అర్హుడు కాదు నా తమ్ముడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకంటే 15 ఏళ్ళు కూడా నిన్నని ఒక చిన్న పిల్లవాడు తన ఆత్మగౌరవం కోసం, తన అక్క మాన ప్రాణాల కోసం ఆధిపత్య వర్గాలకి ఎదురొడ్డి నిలిచి తన అక్కని కాపాడుకునే దానికి చేసే ప్రయత్నంలో అసువులు బాశాడు. అంటే అంత చిన్న వయసులో ఎదురొడ్డి నిలిచి యావత్ రాష్ట్రంలో ఉన్న బీసీ బహుజన వర్గాలకి ఒక దిక్సూచిగా నిలిచాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సర్దార్ అనే బిరుదుకి తమ్ముడు అర్హుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఇక అయితే ఈ యొక్క ఘటన ఇప్పటి వరకు చూసుకుంటే యావత్ రాష్ట్రాన్ని కలిసివేసింది. అతి చిన్న వయసులో తన అక్క కోసం నిలబడినప్పుడు అధికార పార్టీ అధికార మదంతో, ధన బలంతో, గంజాయి మత్తులో దాడి చేసి నా యొక్క తమ్ముడిని హతమార్చారు ఈ యొక్క దుండగులు. మేము జేఏసీ తరఫున అదేవిధంగా ఇతర సంఘాలు కలుపుకొని ఈ యొక్క నిందితులకి ఫాస్ట్ ట్రాక్ ద్వారా శిక్ష విధించాలని చెప్పేసి మేము విడతల వారీగా ఎక్కడైతే మన జయగౌడ సేన ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీవైపీ పార్టీ ఆధ్వర్యంలో చెరుకుపల్లిలో కానివ్వండి, బాపట్లలో కానివ్వండి, మేము ఒక ఉద్యమం లాగా చేసినా కానీ గత ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉండి ఆ యొక్క బాలుడి ఆత్మకి శాంతి చేకూర్చని విధంగా ఆ యొక్క ప్రభుత్వం చేసింది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. అయితే ఈ బాలుడికి ఆత్మ శాంతి చేకూరాలి అంటే ఆ నిందితులకి శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే ఇప్పటి వరకు చేసిన మన ప్రయత్నం సరిపోలేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మిగతా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, సొంత సామాజిక వర్గం కూడా మన బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకా ఏ బిడ్డకి, ఏ కులంలో ఉన్న వారికైనా కానీ ఎవరికి జరగకూడదు. తను చేసిన పోరాట త్యాగ ఫలితం దక్కాలి అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కులాలకి, మతాలకి, పార్టీలకి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఆ యొక్క బాధితుల పక్షాన నిలిచి ఎస్ అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి మేము ఉన్నామన్నట్టుగా ఈ యొక్క సంఘాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, కులాలు కానీ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా. ఇందాక మన మిత్రుడు చెప్పాడు ప్రత్యేక చట్టం, చట్టానికి అమర్నాథ్ చట్టం పేరు పెట్టాలని చెప్పేసి చాలా చక్కటి సూచన అది. బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి అప్పటి ప్రతిపక్ష పార్టీ, నేటి అధికార పార్టీ మనకు ఆ రోజు హామీ ఇచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ యొక్క బీసీ రక్షణ చట్టానికి ముందుగా ఈరోజు మన గౌడ కుటుంబానికి, అంటే ఈ ప్రాంతంలో రేపల్ల నియోజకవర్గంలో దాదాపు 80,000 మంది గౌడ జనాభా, 45,000 మంది గౌడ ఓటింగ్, దాదాపుగా 45 నుంచి 50,000 మంది ఓటింగ్. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఎవరు మాన్నా మ్యాక్సిమం ఈ నియోజకవర్గాన్ని లీడ్ చేసింది మొత్తం గౌడ ఎమ్మెల్యేలు. అలాంటి నియోజకవర్గంలో కూడా ఒక గౌడ బిడ్డకి అన్యాయం జరిగిందంటే అత్యంత దారుణంగా, అంటే ఏ ప్రాంతంలో జరగని విధంగా. కొన్ని ప్రాంతాల్లో గౌడ కులస్తులు కొంతమంది ఉంటారు, ఒక్కొక్క ఊర్లో ఒక 4-5 ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంత అన్యాయం జరగలేదు. ఈ విధంగా ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించే విధంగా ఒక పసిబిడ్డని, అంటే ముక్కు పచ్చలారనే పసిబిడ్డని, ఒక 15 సంవత్సరాలలోపు పసిబిడ్డలంటే తల్లి ఒడిలో ఉన్న పసిబిడ్డతో సమానం. అలాంటి సమాజం తెలియని పసిబిడ్డని అత్యంత దారుణంగా, కిరాతకంగా వాళ్ళు తగలబెట్టారంటే ఎంత బాధాకరమైన చర్య. దాన్ని అడ్డుకోలేకపోయినామంటే మన గౌడ కులస్తులం కానీ, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు కానీ ఎంతో బాధపడాల్సిన విషయం. ఆ రోజు చూసాం మేము,
రాత్రి 2-2:30 వరకు కూడా ఈ బాబు విషయం నాకు 8:30కి నాకు తెలియవచ్చింది. అప్పటి నుంచి కూడా సాయంత్రం రాత్రి 2-2:30 వరకు కూడా మెలకుతో ఉండి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విషయాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి, ఎందుకంటే నేను ఉండటం హైదరాబాద్ కాబట్టి అందుబాటులో లేను కాబట్టి ఆ సమయంలో అక్కడి నుంచి అంతా మొబిలైజ్ చేసుకుంటా మా సంఘం తరఫున కూడా అన్ని గౌడ కుల సంఘాలు, అదేవిధంగా గౌడ కుల సంఘాలతో పాటుగా ప్రజా సంఘాలతో పాటుగా విద్యార్థి సంఘాలతో పాటుగా మన జయగౌడ సేన తరఫు నుంచి కూడా ఆ జనాలను పంపించడం జరిగింది. పంపించేసి తర్వాత అక్కడ ధర్నా చేయడంలో కూడా కీలకంగా పాల్గొనడం జరిగింది.